రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందుకు ఆయన వాళ్ళ బ్రదర్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావటం వలన అమ్మాయి డిప్రెషన్లోకి పోయి సూసైడ్ చేసుకుందని. అరే స్పాంటేనియస్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, తప్పకుండా సమాచారం ఇస్తా అని చెప్పాలి, కానీ స్పాంటేనియస్ గా లవ్ మ్యాటర్ అని చెప్పుడు ఎంతవరకు రైట్ రా? ఒక కుటుంబాన్ని ఉసురు దాక్తుందిరా నీకు? ఈ విధంగా మాట్లాడు, మానేసుకో. నీకు ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్స్ తెలియదు. ఎవరి ఫోన్ లేపావు, పీక్ పడగొట్టినావు. మల్కాజ్గిరికి వచ్చి ఇంతకు ముందు దత్తకు తీసుకుంటా అన్నావు. ఏం దత్తకు తీసుకున్నావు రా బాయ్? నిన్నొచ్చి మళ్ళా నేను నిలబడతా, పీక్తా, పడగొడతా అంటున్నావు. నీ సిరిసిల్లాకి వచ్చి నేను కూర్చుంటారా బాయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. ఒక్కటి గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు. ఇవాళ ఏమన్నాడు మనోడు నిన్న? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా బాయ్ నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టివర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా, సొంత చెల్లెది కాన్వర్జేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు. ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా. దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ల మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్-నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. మాస్క్ పెట్టుకొని దొరికినవురా భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చర్చించుకున్నారు. అరే వీడు మంత్రి ఉండి ఈ చిల్లర పనులు చేసుడేంది, గన్మెన్ లేకుండా అరే కార్లలో రాత్రి పూట ఓడేందని. అది దొంగతనం అంటారు. మేం దొంగతనం కాదురా భయ్, హీరోయిజం చేసుడు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాం. మేము అనుకుంటే ఒక్కరోజు నిద్రపోవు. నీ అంతా పేడ్ బ్యాచ్ పెట్టుకొని సోషల్ మీడియాను 500 మందికి మొత్తం శాలరీస్ ఇచ్చుకుంటా నడిపిస్తున్న ఘనత నీదిరా భయ్. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. మీలాగా మొక్కుబడికి ఏదో దళిత బంద్ ఇచ్చినాము, బీసీ బంద్ ఇచ్చినాము, మైనారిటీ బంద్ ఇచ్చినాము, పీక్ పడగొట్టింది ఏం లేదు. మేము ప్రతి ఊర్లో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా గమనించాల 10 సంవత్సరాల్లో ఇవాళ 1600 కోట్లు ఉంటాయిరా మీ దగ్గర. 1000 కోట్లు, లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి. 1600 కోట్లు మీ పార్టీ ఫండ్. అరే రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? ఎందుకు మాట్లాడతావురా? వాళ్ళ చరిత్ర ఉందిరా. ఇండిపెండెన్స్ రానప్పుడు వాళ్ళు ఉద్యమానికి, ఆయన మన స్వాతంత్రం రావడానికి ఫండింగ్ చేసింది వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు. వారికి ఒక ఘనత ఉంది. స్టిల్ ఆన్ టుడే ఒక ఎకానమీ ఫ్లైట్లా ట్రావెల్ చేస్తాడు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఢిల్లీలో ఉంటది. అది వాళ్ళ చరిత్ర. నీకేమో సొంత విమానాలు కొనుక్కొని తిరగబడితీవి నువ్వు. అమెరికాల 100 ఎకరాలు, కెనడాల 1000 ఎకరాలు, బయట రాష్ట్రాలలో బయట దేశాలలో మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ లో పడగొట్టింది ఏం రా నువ్వు? హైదరాబాద్ ఏమంటావు? హైదరాబాద్ ఓటర్స్ మాకేసిరని. హైదరాబాద్ ఓటర్స్ అందుకు వేయలేరు రా భయ్. కేటీఆర్ గుర్తు చేసుకో, వీడు పెద్ద సైకోగాడు. వీడు రేపు మళ్ళా నాశనం పట్టిస్తాడు. ప్రభుత్వం వచ్చేటట్టుంది, ఏదైనా జిమ్ముకులు చేసి 100% ఇలా ప్రభుత్వం వస్తుందని ఓటేసిరు. నువ్వేమంటున్నావు? ట్రైలర్ నడుస్తుంది, వీళ్ళ సినిమా ఫ్లాప్ అయిందంటున్నావు. ఫ్లాప్ కాదురా, ఫస్ట్ హాఫ్ లోనే మీరు ఫ్లాప్ అయ్యారు. హైదరాబాద్ లో, గ్రేట్ హైదరాబాద్ లో అయింది, మెజారిటీ సీట్లు మాకు వచ్చినాయి అంటున్నావు కదా. ఊరు వాళ్ళేమో వాళ్ళు ఆలోచించరు. అరే ఈ ప్రభుత్వం బాగలేదని తీసి బండగొట్టిరు. గ్రేట్ హైదరాబాద్ అంటే ఇది మినీ ఇండియా, అన్ని రాష్ట్రాలకెళ్ళి నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయప్రాంతులైనరు. రేపు మళ్ళా వీళ్ళు ప్రభుత్వంకి వస్తారు, ఇట్లయినా వస్తే మా అందరు నిలగొడతారని భయపడి ఓట్లేసిండ్రు. సరే ఈ ఫస్ట్ హాఫ్ లోనే ఖతమైంది కదా రాబాయ్. మీరు ఇప్పుడు సగం సినిమా అయింది,
అంటే 5 సంవత్సరాల 2.5 years అయినా నువ్వు ఎందుకు ఉలికి పడతావు? ఊకే నువ్వు ఇచ్చినావురా మ్యాండేట్, ప్రజలు ఇచ్చారు మాకు మ్యాండేట్, ఎందుకు ఉలికి పడుతున్నావు? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? వెరీ ఫస్ట్ డే బిగినింగ్ నుంచి కూడా ఇగో వచ్చేసింది ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడము, డిస్టర్బ్ చేయడము, డెవలప్మెంట్ అడ్డుకోవడం. మొన్న కూడా వందల మంది రైతులు లారీ అసోసియేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిర్రు, అరే హరీష్ రావు ధమ్కిస్తుండు, కేటీఆర్ ధమ్కిస్తుండు, మాకు లారీలు స్లో చేయండి, పోకుండ్రి, మీరు ఇచ్చేయకుండ్రి, ఇబ్బంది పెట్టుండ్రి అని చెప్పి రైస్ మిల్లర్స్ బ్లాక్మెయిల్ చేసిండ్రు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని గంగలు కలిపేస్తాము, భయప్రాంతులు చేసిరు. అయినా కూడా ఇవాళ దాదాపు మా మెదక్నే 4 లక్షల మెట్రిక్ టన్ల వ్యాసంగి పంటను, వడ్లను కొనుగోలు చేసిన ఘనత అంటే ఇట్స్ రికార్డ్. గతంలో ఎప్పుడు చేయలే, అన్ని ఓట్లు కొనుగోలు చేసిండ్రు. విదిన్ 24 hours లో 90% ఆఫ్ ద పేమెంట్ హాస్ బీన్ డన్. రైతులకు డబ్బులు కట్టిండ్రు. ఇది చరిత్ర. అంటే ఇలా అన్ని సిస్టమేటిక్ వేలే చేసుకుంటూ పోతున్నాం రా. ఇలా మహిళలకు ఇస్తున్నాం, మహిళలకు ఒక ఊర్లు ఇచ్చి ఒక ఊర్లు ఇస్తలేమా? టోటల్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు, ప్రతి గ్రామంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. మరి అదే విధంగా సన్నబియ్యం, గతంలో సన్నబియ్యం ఇచ్చినారా? ప్రతి వారికి సన్నబియ్యం ఇస్తున్నాం, ప్రతి ఊర్లో ఇందిరం ఇల్లు ఇస్తున్నాం. అంటే యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో చేస్తున్నాం. నీకు ఎందుకు తొందరపడుతున్నావు? మీకు ఇంకా ముసళ్ళ పండుగ ఉంది ముంగట. తప్పకుండా వచ్చేది రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ 2 తెలంగాణలో అటు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రానున్నది. కాసుకో, నువ్వేమనుకుంటున్నావు వచ్చేసింది మాదని చెప్పి. వచ్చుడు సమస్య లేదు. ఇవాళ దండుపాల ఏమన్నాడు, దండుపాలెం బ్యాచ్ అన్నారు, చేసేటి అని దొంగ పనులు మీరే. వాళ్ళకు కూడా ఎథిక్స్ ఉంటాయని చెప్పిన మళ్ళీ ఒకసారి మినిమం ఎథిక్స్ ఉంటాయి. చిల్లరి ఫోన్ ట్యాపింగ్ చేస్తేవి, సెలబ్రిటీస్ ది ఫోన్ ట్యాపింగ్ చేస్తేవి, మాట్ వంటలోది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అరే నా గురించి చెప్పురా భయ్, నేను చేసిన సోషల్ సర్వీస్ లో ఒక 1% నువ్వు చేసినట్టుంటే నేను రాజకీయాలు వదిలిపెడతా. 97 నుంచి అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పేదవారికి ఎక్కడ మంచినీటి సమస్య ఉంటే అక్కడ నా వాటర్ ట్యాంకర్ పోతుండే, వేలాది బోర్లు వేసినాం. ఇలా మా ప్రభుత్వం కూడా యూనిఫామ్ వేలో సిస్టమేటిక్ వేలో ఏవైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో కమిట్మెంట్ కు 200% ఈ ప్రభుత్వం స్టిక్ ఆన్ అయి ఉంటది. మేము సిస్టమేటిక్ వేలో ముందుకు పోతా ఉన్నాం. ఇవి నువ్వు గమనించాలా. నువ్వు చెప్పేటి అన్ని బట్టబాజి మాటలు.